దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు మనం ఒక చిన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. మరి కీర్తనలు 18వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ రాయబడింది, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ఆమేన్. సో ఈ కీర్తన దావీదు భక్తుడు రాసిన ఒక కీర్తన. ఇది ఒక కృతజ్ఞతా కీర్తన. మరి దేవుడు ఎన్నోసార్లు దావీదును సౌలు నుండి తప్పించారు. అలాగే సైన్యములకు అధిపతిగా నియమించి మరి ఎన్నో యుద్ధాలు దావీదును జయించడానికి సహాయం చేసిన దేవుడు. మరి అవన్నీ తలుస్తూ దావీదు ఈ కీర్తనను రాశారు. ఇక్కడ దావీదు తన జీవితంలో రుచి చూసిన మేలులన్నీ తలుస్తూ రాసిన కీర్తన. దాని ప్రకారంగానే ఇక్కడ ఆయన ఫ్యూచర్లో జరగబోయే మంచి కూడా తను ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన జీవితంలో ఏ కార్యాలైతే చేశారో దాన్ని బట్టి ఫ్యూచర్లో కూడా మరి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయబోతున్నారని దావీదు ఆ విశ్వాసముతో, ఆ నమ్మకముతో రాస్తున్న ఈ కీర్తన ఇది. మరి మన జీవితాల్లో కూడా మనము ఎత్తైన కొండలు, మన జీవితాల్లో ఏవైతే గొప్ప శ్రమలు ఉన్నాయో, గొప్ప ఇబ్బందులు ఉన్నాయో, గొప్ప శోధనలు ఉన్నాయో, టెంప్టేషన్స్, ట్రయల్స్ అన్నీ కూడా దేవుడు మనల్ని దాటించగలిగే సామర్థ్యుడు. ఆమేన్. ఆయన మనకు సహాయం చేయగలిగే శక్తివంతమైన దేవుడు. సో ఇక్కడ దావీదు ఎలా అయితే ఆ ఎత్తైన కొండలను దాటడానికి దేవుని శక్తి వలన మాత్రమే అది సంభవించిందని దావీదు ఇక్కడ రాస్తున్నారు. మనము కూడా మన జీవితాల్లో ఇది ధైర్యముగా చెప్పగలగాలి. ఎందుకంటే నేను మాత్రం ఒకటి విశ్వసిస్తున్నాను, ఏంటి అంటే దేవుని సహాయము వలన నా ఫ్యూచర్ ఆయన చేతిలో ఉంది కాబట్టి నేను ధైర్యముగా ఉండగలుగుతున్నాను. నాకు తెలుసు నా దేవుడు చాలా మంచి దేవుడు. అలానే హీ కేమ్ టు గివ్ లైఫ్ అనే దేవుడు మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్టయితే ఆయన అన్న మాటలు ఏంటంటే, నేను జీవమును ఇవ్వడానికి వచ్చాను, అది కూడా సమృద్ధి కలిగిన జీవమును. సో దేవుడు మనకి జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు, అది సమృద్ధి కలిగిన జీవాన్ని. ఆ జీవితం చాలా అందముగా దేవుడు మన కోసం సృష్టించారు. సో నేను ఇదే చెప్తున్నాను. ఒక చిన్న సంఘటన ఈరోజు జరిగింది. అదేంటంటే మరి మా ఇంట్లో ఫిషెస్ ఉంటాయి అక్వేరియంలో. అందులో ఒక ఫిష్ అనేది నేను అప్పుడే ఫుడ్ వేసి కొద్ది నిమిషాల్లోనే చూస్తే అది చనిపోయింది, ఆ పైన తేలుతూ ఉంది. అప్పుడు నాకు చాలా బాధ కలిగింది. కానీ నేను దానికి మరలా వాటర్ చేంజ్ చేసి చూస్తున్నాను అన్నమాట, దాంట్లో మరలా జీవం వస్తుందేమో అని. చాలాసేపు మరి వెయిట్ చేశాను, కానీ కొంచెం కదిలింది, కానీ చాలాసేపు వరకు అందులో ఏ లైఫ్ అనేది లేకుండా చనిపోయింది. మరి చాలా ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. చాలా బాధ కలిగింది. కానీ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నేను చూశాను. ఇంకా నాకు అర్థమైపోయింది
దాన్ని మనం బ్రతికించలేము అని అప్పుడు ఇంకా విడిచిపెట్టేశాను. నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. లాజరు ఎప్పుడైతే చనిపోయాడో, మరి చనిపోయిన ఒక 3 రోజుల వరకు కూడా యేసుప్రభు వారు అక్కడికి రాలేదు. ఎంతో కష్టమైన పరిస్థితి మరి ఆ కుటుంబం వెళ్ళింది అని నాకు అర్థమవుతుంది. ఒక నిరీక్షణ లేని సమయం గుండా వాళ్ళు వెళ్ళుంటారు. వారి విశ్వాసం కూడా కోల్పోయి ఉంటారు. మరి అంత భయంకరమైన పరిస్థితిలో కూడా మరి యేసయ్య వచ్చి అక్కడ ఒక గొప్ప అద్భుతాన్ని ఆయన చేశారు. అది ఎవరు ఊహించలేని ఒక అద్భుతం. అది చాలా ఎత్తైన కొండ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎవరు మనిషి వలన జరిగింది కాదు అది. ఒక మనిషి శక్తి వలన జరిగింది కాదు అది. అది కేవలం యేసయ్య తండ్రి దేవుని వలన జరిగిన కార్యం అది. ఆమేన్. మరి తండ్రి దేవుడు ఆయన శక్తి ద్వారా జరిగించిన కార్యం అది. చాలా హోప్లెస్ సిచ్యువేషన్లో ఒక హోప్ అనేది మరి దేవుడి నుంచి పొందుకున్నారు. సో మనకి ఎలాంటి అడ్డుగోడలు ఉన్నాయో, ఎలాంటి ఎత్తైన కొండలు ఉన్నాయో మనం అనుకుంటాం మనం ఇది చేయలేము అని. కానీ యేసయ్య శక్తి ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనం గొప్ప కార్యాలు చేయగలుగుతామని నమ్మండి. దేవుడు మీ ద్వారా మీకు తోడై ఉండి ప్రతి పరిస్థితిలో కూడా మీకు ఆ ఎత్తైన కొండలు దాటించగలుగుతారు. ఆమేన్. దేవుడు మీతో మాట్లాడారని నేను నమ్ముతున్నాను. మరి అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బీ విత్ యు ఆల్.